రావట్లేదు ఈ వీక్ వస్తాను నెక్స్ట్ ప్లేస్ వస్తాను లేదు సార్ ఇప్పుడు డైలాగ్ ప్రోగ్రామింగ్ కోరుకున్నాను తెలుసు నా ఫ్రెండ్ ఉన్నాడు సార్ సార్ ఇద్దరు కలిసి ఆ బ్యాచ్కి వస్తాను అవునా ఏమంటారు నాకు రోజు వస్తున్నాడు రూమ్ క్లాస్ ఇంకో బ్యాచ్ క్లబ్ చేసిన బ్యాచ్ బ్యాచ్ అంటే okay, so now we will be discussing about yesterday we saw how to find the baddies. So /n SE18 is a transaction code where we find the baddie definition. /n SE18 is the transaction code where we find the baddies. So /n SE18 is the transaction code where we find the baddies. Okay. So yesterday మనం baddies ఎలా find the different approaches మనం చూసాము. Here we can find the baddie definitions. Before 4.7c వరకు కూడా 4.7c వరకు we have only one type of baddie, that is classical baddie. We call it as classical baddie. But from ECC version onwards we have two types of baddies. One is classical baddie, other one is new baddie. We have two types of baddies, classical baddies and new baddies. We have two types of baddies, classical baddies and new baddies. So now we will see how do we find the baddie, and once we find the baddie definition, how we are going to implement the baddie. Okay. So let us say ఇప్పుడు ఒకసారి మనం అంటే let us say we are having a sales order. ఒక సేల్స్ ఆర్డర్ ఉందనుకోండి, ఆ సేల్స్ ఆర్డర్ మనం ఏం చేస్తాం, we are going to create a delivery engine. /n okay VA02 is the transaction code. సో మనం క్రియేట్ చేసిన లేటెస్ట్ సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయా? We do one thing. So deliveries మనం క్రియేట్ చేయాలంటే VL10G అని ఒక ట్రాన్సాక్షన్ డెలివరీ డ్యూ లిస్ట్ ఉంటుంది. There is a transaction code called VL10G for delivery due list. There is a transaction code called VL10G for delivery due list. సో ఈ డేట్కి డెలివరీస్ పెండింగ్ ఉన్న ఆర్డర్స్ అన్నీ చూడాలి. ఈ డేట్కి డెలివరీకి కావాల్సిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రన్ చేయండి. ఎక్సిక్యూట్ కొట్టంగానే ఈ డేట్కి రన్ అవ్వాల్సిన డెలివరీస్ అన్నీ కూడా మీకు ఇస్తారు. డెలివరీ డ్యూ లిస్ట్ అంటే మనకు ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్స్కి డెలివరీ ఏంటంటే ఈ 11th ఆఫ్ 12th డేట్కి ఆర్డర్స్ డెలివరీ అవ్వాలి. సో ఆ డేట్కి పెండింగ్ ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ కొడతారు. ఆ డేట్కి ఎగ్జిక్యూట్ కొడితే ఆ డేట్కి కావాల్సిన డెలివరీస్ అన్నీ కూడా మీకు ఇస్తారు. మీకు ఇచ్చిన వాటిని మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ కొడితే వాటికి డెలివరీస్ ఉంది.
లేదంటే డెలివరీ క్రియేట్ చేయడం ట్రాన్సాక్షన్ స్ట్రైక్ అవే ట్రాన్సాక్షన్ అంటే VL01 or VL02 for change, VL03 for this. సో ఇవన్నీ అనమాట, దీస్ ఆర్ పెండింగ్ అనమాట. ఓకే, so for this we can say dialogue and formula run of the background and background is going to create delivery file. Created background is going to create a delivery file. ఇప్పుడు మీకు ఒక సినారియో చెప్తాను, రియల్ టైం సినారియో. ఏంటంటే రిక్వైర్మెంట్ ఏంటంటే క్లయింట్కి యాక్చువల్గా వాడు ఒక కస్టమర్ ఉన్నాడు. కస్టమర్ ఏంటంటే వాడు 100 pencils ఆర్డర్ చేస్తున్నాడు అనుకోండి. వాడి 100 pencilsకి వాడు షిప్ చేస్తున్నాడు, ప్యాక్ చేస్తున్నాడు, పిక్ చేస్తున్నాడు, ప్యాక్ చేస్తున్నాడు, షిప్పింగ్ చేస్తున్నాడు. ఎటువంటి షిప్పింగ్ కదా, షిప్ చేస్తున్నాడు. అదే రోజున అదే కస్టమర్ మళ్ళీ ఏం చేస్తున్నాడంటే హీఈస్ ఆర్డరింగ్ రబ్బర్స్ ఆల్సో. మళ్ళీ రబ్బర్స్ విడిగా ప్యాక్ చేస్తున్నాడు, మళ్ళీ విడిగా షిప్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే షిప్పింగ్ కాస్ట్ పోతుంది. సేమ్ కస్టమర్ డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్నప్పుడు, సేమ్ డెలివరీ డేట్ అయినప్పుడు, సేమ్ షిప్ టు పాయింట్ అన్నప్పుడు, వై డోంట్ యూ ప్యాక్ ఇట్ ఇన్ సేమ్ థింగ్, వై డోంట్ యూ షిప్ దెమ్ ఎట్ ఎ టైం? సో కాబట్టి ఏం చేశాడంటే ఇన్ దిస్ డెలివరీ డ్యూ లిస్ట్లో వాడికి డెలివరీ పెండింగ్లో సెలెక్ట్ చేసి రన్ చేసేటప్పుడు, సో హీ వాంట్ టు క్లబ్ ద డెలివరీస్, హీ వాంట్ టు క్లబ్ ద ఆర్డర్స్ ఆర్ ఎల్స్ క్లబ్ ద డెలివరీస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ షిప్ టు పాయింట్, షిప్పింగ్ పాయింట్, సేమ్ షిప్ టు పార్టీ, సేమ్ route, సేమ్ డెలివరీ డేట్. ఈ క్రైటీరియాస్ని బేస్ చేసుకొని ఆ డెలివరీస్ని క్లబ్ చేసి యూ వాంట్ హ్యావ్ ఎ వన్ షిప్పింగ్. ఓకే, దీని గ్రూపింగ్ ఆఫ్ డెలివరీస్ ఉంటుంది. దీనికోసం హీ నీడ్ టు ఫైండ్ ఎ బ్యాడ్. ఫర్ దిస్ హీ నీడ్ టు ఫైండ్ ఎ బ్యాడ్. ఇది చేయాలంటే తనకు ఒక బ్యాడీ కావాలి ఫస్ట్. సో వేర్ హీ కెన్ అనలైజ్ ఫస్ట్ ఏంటంటే హీ హ్యావ్ టు ఐడెంటిఫై ద సర్చ్ ఫర్ ద రిలేటెడ్ డెలివరీస్. ఆ బ్యాడీ ఏం పని చేయాలి, ఇట్స్ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద రిలేటెడ్ బ్యాడీ. అంటే అందులో లాజిక్ రాయగలము. అలా రాసి వాటిని క్లబ్ చేసి వాటిని మొత్తం ఒక షిప్మెంట్ అయ్యేది చేయాలి. సో దిస్ ఇస్ ద సినారియో. ఓకేనా, ఇంట్రోడ్యూస్ చెప్తున్నాడు సినారియో. సో కాబట్టి దానికోసం వీ నీడ్ టు ఫైండ్ ద బ్యాడీ. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యాడీ ఎక్కడ ట్రిగర్ అవుతుంది మనకి డెలివరీ క్రియేట్ అప్పుడు ట్రిగర్ అవ్వాలి. ఈ బ్యాడీ ఎప్పుడు ట్రిగర్ అవ్వాలి నాకు డెలివరీ క్రియేట్ అప్పుడు ట్రిగర్ అవ్వాలి. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్క్యూట్ రేస్ని ఆన్ చేసుకొని రన్ చేసుకుంటే మనకు ఉండే బ్యాడీస్ అన్ని లిస్ట్ అవుతాయి. మీరు డెలివరీ క్రియేషన్ చేస్తాం కదా, ఈ స్టెప్లో మీరు దీనికి ముందు ఏం చేసి ఉండాల్సింది, ST05 రన్ చేసి ఎక్స్క్యూట్ రేస్ యాక్టివేట్ చేసి ఇది రన్ చేసి ఉంటే అప్పుడు మీకు బ్యాడీస్ అన్ని కావాలి క్యాప్చర్ చేసి. ఓకే, బ్యాడీస్ అన్ని క్యాప్చర్ చేసింది. వాటిలో మీకు ఏ బ్యాడీ సూట్ అవుతుంది ఆ బ్యాడీ బ్యాడీ ఓపెన్ చేసినాక బ్యాడీ ఇస్ వాట్, ఇట్స్ అన్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ కన్సిస్ట్ ఆఫ్ వాట్, methods.
సో ఆ మెథడ్స్లో మీకు సూటబుల్ మెథడ్ ఎలా డిసైడ్ చేస్తారు? ఆ మెథడ్స్లో మీకు సూటబుల్ మెథడ్ ఏం డిసైడ్ చేస్తారు? ఆ మెథడ్స్లో మీకు సూటబుల్ మెథడ్ ఏం డిసైడ్ చేస్తారు? ఫస్ట్ థింగ్ డిపెండింగ్ ఆన్ ద డిస్క్రిప్షన్. బాడీకి డిస్క్రిప్షన్ ఇచ్చిండే మెథడ్ డిస్క్రిప్షన్ ఇచ్చిండే ఆ డిస్క్రిప్షన్ నుంచి ఫినిష్గా కొంచెం అర్థం చేసుకుంటాను. మేజర్లీ సీయింగ్ ద పారామీటర్స్, వాడికి ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ పారామీటర్స్ బట్టి ఐ కమ్ టు ఏ కంక్లూజన్ వెదర్ దిస్ ఈస్ సూటబుల్ ఆర్ నాట్. ఓకే, ఈ మెథడ్ నాకు సూట్ అవుతుందా లేదా అనేది ఆ పారామీటర్స్ బట్టి డిసైడ్ చేసుకుంటాను. తీసుకున్నాను పారామీటర్ మెథడ్స్ బట్టి డిసైడ్ చేసుకుంటాను వెదర్ ఇట్ ఈస్ సూటబుల్. Okay, any notes up there? Okay, that is the point. How to identify the threads. Okay, so ఇక్కడ వీటి కోసం కూడా అంటే ఇప్పుడు మీరు మాత్రం మీకు అర్థమైంది కదా, రియల్ టైంకి వస్తారు కదా, రియల్ టైంకి వచ్చి డెలివరీ డ్యూటీస్ కొడితే అక్కడ వచ్చిన వాటిలో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈలోపు మీరు ఏం చేస్తారు, ఎక్స్పెక్టర్స్ రన్ చేసుకోండి. కానీ యాక్చువల్గా మీకు ఏంటంటే హియర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ బాడీ. Reship delivery. Okay, this is the body. మీరు పెట్టితే మీకు ఈ బ్యాడీ దొరుకుతుంది. Reship delivery. ఇదే బ్యాడీ అని ఎలా డిసైడ్ చేశాను అంటే మనకు చాలా బాడీస్ వచ్చినాయి. మీరు సెర్చ్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ బాడీస్ చాలా వస్తాయి కదా. సో ఇదే బ్యాడీ అని ఎలా కంప్యూటర్గా వచ్చానంటే ఐ హావ్ సాల్వ్ దిస్ మెథడ్స్. ఎన్హాన్స్మెంట్ ఇన్ డెలివరీ ప్రాసెస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇనిషియలైజ్ ఓన్ డేటా, చెక్ ఐటమ్ డిలీషన్. ఓకే, సేవ్ డాక్యుమెంట్ ప్రిపేర్, సేవ్ అండ్ పబ్లిష్ డాక్యుమెంట్. సేవ్ డాక్యుమెంట్ ప్రిపేర్, సేవ్ అండ్ పబ్లిష్ డాక్యుమెంట్. ఓకే, సో చేంజ్ డెలివరీ ఐటమ్, చేంజ్ డెలివరీ ఐటమ్. సో వీటిల్లో నాకు సేవ్ డాక్యుమెంట్ ప్రిపేర్ ఉంది కదా, దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ అవుట్. ఇది ఈ మెథడ్ కూడా వాడుకుంటాను, దీంతో పాటు ఈ మెథడ్ కూడా వాడుకుంటాను. ఓకే, సారీ, ఇది వాడతాను. డెలివరీ ఫైనల్ చెక్ ఉంది కదా, ఇది వాడతాను. ఇందులో మీకు పారామీటర్స్ అవి కావాలి కదా, ఇందులో పారామీటర్స్ ఏమున్నాయో నేను తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకున్నానంటే ఈ ఇంటర్ఫేస్ని డబుల్ క్లిక్ చేయండి. సో ఇన్ దిస్ వాట్ ఈస్ దిస్ డెలివరీ ఫైనల్ చెక్ ఉంది కదా, ఇక్కడ పారామీటర్స్ క్లిక్ చేయండి. మనకు కావాల్సిన పారామీటర్స్ ఉన్నాయా? సో వాటిని యూజ్ చేసి చెక్. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద బ్యాడీ? బ్యాడీ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద బ్యాడీ డెఫినేషన్. బ్యాడీ డెఫినేషన్ కెన్ స్టాప్ వాట్? ఇంటర్ఫేస్. సో వాట్ ఈస్ బ్యాడీ అంటే బ్యాడీ ఈజ్ అన్ ఇంటర్ఫేస్. ఎప్పుడైనా సరే బ్యాడీ ఇంటర్ఫేసెస్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు స్టార్ట్ విత్ IF_EX అండర్స్కోర్ మీ బ్యాడీ నేమ్ ఉంది. ఎప్పుడు కూడా అంతే, అది ఫిక్స్డ్గా ఉంటుంది. బ్యాడీ నేమ్ ఎప్పుడు కూడా, సారీ, ఇంటర్ఫేస్ బ్యాడీ ఇంటర్ఫేస్ నేమ్ ఎప్పుడు కూడా IF_EX అండర్స్కోర్ యువర్ బ్యాడీ డెఫినేషన్. What is the body? Body is an interface. Okay. Okay. ఇప్పుడు 4.7c వరకు కూడా దిస్ బ్యాడీ ఇస్ వాట్, ఇట్స్ ఎ క్లాసికల్ బ్యాడీ. ఈ బ్యాడీ క్లాసికల్ బ్యాడీ. కానీ 4.7c తర్వాత అంటే ECC వర్షన్ నుంచి ఏం చేశారంటే దిస్ బ్యాడీ హ్యాస్ బీన్ మైగ్రేటెడ్ టు enhancement spots.
ఈ ఎన్హాన్స్మెంట్ స్పాట్ అనే కాన్సెప్ట్ మనకి ఈసీసీ వర్షన్ నుంచి వచ్చింది. బిఫోర్ దట్ వీ డోంట్ హ్యావ్ this thing. From ECC version we have got this enhancement spot concept. These baddies have been migrated to your enhancement spots. Okay? These baddies have been migrated to your enhancement spots. Is it clear? So, ఇప్పుడు see అర్థమవుతుందా కన్ఫ్యూజన్ ఉందా? Everybody clear కదా? Everybody clear? Any doubts? Fine. So don't change it, sorry. దీన్ని మనం చేంజ్ చేయము. Display, this is your baddie definition. And ఇప్పుడు ఎప్పుడు కూడా within your baddie definition you have two options, multiple use and filter design. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసుకోవాలి. Multiple use, basically you have two types of baddies అంటారు, multiple use and filter dependent baddies. Okay, let's say we have two types of baddies, one is multiple use, other one is filter dependent baddies. That's correct. We have two types of baddies, one is multiple use, other one is filter dependent baddies. One is multiple use, other one is filter dependent baddies. We have two types of baddies, one is multiple use, other one is filter dependent baddies. What is the purpose of multiple use baddie? What is the purpose of multiple use baddie? What is the purpose of multiple use baddie? Okay, so whenever you create a baddie, by default you will be having a multiple use option checkbox. That refers to that for this baddie definition you can have multiple active implementations. Whenever this multiple use checkbox has been checked, that means that for this baddie definition you can have multiple active implementations. For one baddie definition you can have multiple active implementations. For this baddie definition you can have multiple active implementations. We are going to have multiple active implementations. Can have multiple active implementation. You can have multiple active implementations. For this baddie, you can have multiple active implementations. For this baddie, you are going to have multiple active implementations. If you don't check this checkbox, what happens until for this baddie you can have multiple implementations but active will be only one. The baddie definition మీకు multiple active implementations ఉంటాయి కానీ active మాత్రం ఏదో ఒకటే. Okay, for this baddie definition if this multiple use was not checked, what happens? You can have multiple implementations but active will be only one. Okay. Next. Here I'm heading as citing the filter dependent baddies. Okay. Only multiple use baddies will be filter dependent baddies. Multiple use baddies only will be filter dependent baddies. Without multiple use baddies, it's not used to use filter dependent baddies. First basic note పెట్టుకోండి. Filter dependent baddies. Multiple use baddies will be filter dependent baddies. అంటే ఇప్పుడు ఈ మల్టిపుల్ యూస్ చెక్ చేయకుండా ఫిల్టర్ డిపెండెంట్ చేస్తాను. Multiple use baddies will make them as filter dependent baddies. ఇప్పుడు లైక్ లెట్ us say, okay, multiple use baddies. Okay, fine. ఇప్పుడు మల్టిపుల్ యూజ్ బాడీస్లో మీకు ఏమవుతుంది, మీరు ఇప్పుడు లెటర్స్ కంటే ఒకరు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే 10 ఇంప్లిమెంటేషన్స్ రాశారు. ఒక బాడీకి 10 యాక్టివ్ ఇంప్లిమెంటేషన్స్ పెట్టారు. పెట్టినప్పుడు లైక్ లెటర్స్ కన్సిడర్
ఇప్పుడు ఒకటి రన్ చేస్తున్నప్పుడు ఆల్ దట్ యాక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆర్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్. మనం రన్ చేసినప్పుడు ఏమవుతాయి, ఆ 10 యాక్టివ్ ఇంప్లిమెంటేషన్ రన్ అవుతాయి కదా నాకు. సో దట్ ఈస్ నాట్ ద కేస్, దే డోంట్ వాంట్ దట్ టు హ్యాపీ. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ డిపెండ్ ఉంది కదా, ఇక్కడ ఫిల్టర్ ఏమైనా ఇచ్చారంటే ప్లాంట్ అని ఇచ్చారు, ఆర్ ఎల్స్ షిఫ్ట్ టు పార్టీ అని ఇచ్చారు. షిఫ్ట్ టు పార్టీ అంటే కస్టమర్ ఇచ్చారు. సో సో కస్టమర్ నెంబర్ అయితే మాత్రమే ఈ ఇంప్లిమెంటేషన్ ట్రిగర్ అవ్వాలి అని నేను పెట్టవచ్చు. ఫిల్టర్ ద్వారా ఏంటి, ఐ కెన్ ఫిల్టర్ లైక్ వాట్ ఇంప్లిమెంటేషన్ షుడ్ బి ట్రిగర్డ్ ఫర్ విచ్ కస్టమర్. కస్టమర్ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పింది, కస్టమర్ కావచ్చు, ఇక్కడ ప్లాంట్ కావచ్చు, సేల్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, షిఫ్ట్ టు పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఒక ఎగ్జాంపుల్ సినారియో ఉంది. అంటే మల్టిపుల్ యూజ్ ద్వారా ఏంటి, మల్టిపుల్ యాక్టివ్ ఇంప్లిమెంటేషన్ అన్ని ట్రిగర్ అవుతాయి. అందులో ఏ యాక్టివ్ ఇంప్లిమెంటేషన్, అన్ని యాక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఉంటే అన్ని కూడా మీకు రన్ అవుతాయి. అలా కాకుండా యూ వాంట్ టు రిస్ట్రిక్ట్ ద ట్రిగరింగ్ ఆఫ్ దట్ ఇంప్లిమెంటేషన్. పర్టికులర్గా ఈ 2 ఇంప్లిమెంటేషన్ మాత్రమే ట్రిగర్ అవ్వాలి, మిగతా ఇంప్లిమెంటేషన్ ట్రిగర్ అవ్వకూడదు అనుకుంటే దెన్ వీ గో ఫర్ వాట్, ఫిల్టర్ డిపెండెంట్ వాల్యూస్. Here you will be having a filter. That filter can be any value. Customer number కావచ్చు, మెటీరియల్ నెంబర్ కావచ్చు, ఆర్ సంథింగ్ లైక్ కంపెనీ కోడ్ కావచ్చు, క్లయింట్ కావచ్చు, ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు. సో ఈ సేల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ 1000 particularly these implementation should be triggered, not all the implementations. So with the help of filter dependent value, you can restrict the triggering of the implementations. You can restrict the triggering of implementation. That is the reason I go for filter dependent value depending on our requirement. Okay. ఇప్పుడు ఈ రిలీజ్ షిప్ డెలివరీ డాక్యుమెంట్ ఏమైందంటే ఇట్స్ యాక్చువల్లీ ఇదివరకు ఓల్డ్ అండ్ ఎస్టే క్లాసికల్ బ్యాడీ, ఇప్పుడు ఏమైంది న్యూ బ్యాడీ కింద మైగ్రేట్ అయిపోయింది. కాబట్టి ఈ బ్యాడీకి మీరు కావాలంటే ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇంప్లిమెంటేషన్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఈ బ్యాడీకి చూడండి, ఇంప్లిమెంటేషన్స్ SC19కి వెళ్ళక్కర్లేదు, SC18 నుంచి కూడా మనం ఇంప్లిమెంటేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇంప్లిమెంటేషన్స్ క్రియేట్, లాస్ట్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ నేమ్ ZIMP del 01, just say it. Test implementation. Okay, so here I am going to create an implementation. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే in SAP whenever you create an implementation, what will be created automatically? Whenever you create an implementation, what is going to create automatically? In SAP, whenever you create an implementation for a value definition, system is automatically going to create a class for you. ఎప్పుడైనా సరే మీరు ఒక బ్యాడీ డెఫినేషన్ whenever you create a body, whenever you create a body, whenever you create a body implementation, whenever you create an implementation for the body definition, it is going to create a class for us. It is going to create a class for us. The class name will always be starting with ZCL_IM. Okay. So where in this class you are going to call that interface. In this class, what you are going to do? You are going to call that interface. And now you are going to implement whatever method you want. Now you are going to implement whatever method you want. Now you are going to implement whatever method you want. Now I am going to implement whatever method I want. Now I am going to implement whatever method. Now I am going to implement whatever method. Now I am going to create
So now you are going to create an implementation for this. సో ఇదంతా ఏంటంటే ఎందుకు అడుగుతుంది అంటే ఇది మన బ్యాడీస్ ఏమంటే మైగ్రేట్ అయిపోయింది. మైగ్రేట్ కాబట్టి మీకు ఇదన్నీ అడిగేది కాదు. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేశాను కదా అంటే ఇది మళ్ళీ అడుగుతుంది ఇంప్లిమెంటేషన్. ఎందుకంటే బ్యాడీ హ్యాస్ బిన్ మైగ్రేటెడ్ టు న్యూ బ్యాడీస్. సో దట్స్ వై ఇట్స్ ఆస్కింగ్. ఇట్స్ ఆల్రెడీ మైగ్రేటెడ్ టు ఎన్హాన్స్మెంట్ పార్ట్. దట్స్ వై ఇట్స్ ఆస్కింగ్. సో ఇక్కడ వీఆర్ గోయింగ్ టు సే ఈ కాంపోజిట్ ఎన్హాన్స్మెంట్ ఇంప్లిమెంటేషన్ అన్నీ నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ, టైమింగ్ యూ డూ ఇట్. ఓకే, నేను మళ్ళీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేశారు కదా, ఇదే కదా మన ఇంప్లిమెంటేషన్. జస్ట్ సే ఎంటర్. మామూలుగా క్లాసికల్ వైడ్ అయితే మనకి ఇదంతా అడగదు. ఇది మనం ఎన్హాన్స్మెంట్ స్పాట్ కింద మైగ్రేట్ చేశాం కాబట్టి అంటే ఏమవుతుందంటే నేను చూపిస్తాను. ఎన్హాన్స్మెంట్ స్పాట్ కింద నా బ్యాడీ డెఫినేషన్ ఉంటాయి కాబట్టి మనం ఇంప్లిమెంటేషన్ చేసుకున్నప్పుడు ఏంటి, ఎన్హాన్స్మెంట్ స్పాట్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాని కింద నా బ్యాడీ డెఫినేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. కింద మనం ఎన్హాన్స్మెంట్ పార్ట్ ఇంప్లిమెంట్ చేయలేదు కదా దానికి. ఇప్పుడు ఏం చేశానంటే ఎన్హాన్స్మెంట్ పార్ట్ ఇంప్లిమెంట్ చేశాను, నెక్స్ట్ బ్యాడీ డెఫినేషన్ ఇంప్లిమెంట్ ఆల్రెడీ చేశాను కాబట్టి ఎన్హాన్స్మెంట్ పార్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతుంది. అదేనా, నేను మళ్ళీ నేను కస్టమ్ బ్యాడీ క్రియేట్ చేసి చూపిస్తాను. ఇది స్టాండర్డ్ బ్యాడీ. డైరెక్ట్గా ఇన్ బ్యాడీస్ యూ కెన్ క్రియేట్ కస్టమ్ బ్యాడీస్. మనం ఓన్ బ్యాడీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ of creating our own badges, which is not there in custom exams. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. But now one baddie can have multiple implementations. ఈ baddieకి ఇది మీ క్లాస్. ఇప్పుడు these are your methods. Now you can go to whichever method you want. So check deletion of, okay. Last check before saying click on this method. Now write whatever logic you want. Click on this method and write whatever logic you want. Within this method and method write whatever logic you want. After this just come back, activate your entire class. మొత్తం క్లాస్ని అలానే మీ ఇంప్లిసిట్ అదే మీ ఇంప్లిమెంటేషన్ మొత్తం యాక్టివేట్ చేస్తుంది. ఓకే, కమ్ బ్యాక్. నౌ అగైన్ యాక్టివేట్ యువర్ ఇంప్లిమెంటేషన్. కమ్ బ్యాక్, నౌ యాక్టివేట్ యువర్ ఇంప్లిమెంటేషన్. అంటే నౌ దిస్ బ్యాడీ ఇంప్లిమెంటేషన్ హ్యాస్ బీన్ డన్. బ్యాడీకి ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఇంప్లిమెంటేషన్ ఎక్కడ క్రియేట్ చేస్తాను, SE19 is the transaction code where I create this implementation. Okay, so this is it. మీకు ఆల్రెడీ ఎస్ఏపీలో ఇంప్లిమెంటేషన్ దీనికి యాక్టివ్గా ఉన్న ఇంప్లిమెంటేషన్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ దిస్ డిస్ప్లే. ఇంప్లిమెంటేషన్ డిస్ప్లే క్లిక్ చేస్తే గోయింగ్ టు లిస్ట్ యూ ఆల్ ద యాక్టివ్ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ ఇన్యాక్టివ్ ఇంప్లిమెంటేషన్స్. ఇలా ఎల్లో కలర్లో ఉంటే ఇవన్నీ యాక్టివ్గా ఉన్నట్టు, ఇలా బ్లూ కలర్లో ఉంటే దీస్ ఆర్ ఇన్యాక్టివ్. సో ఇదే కదా మీ ఇంప్లిమెంటేషన్. These are all the active implementations available. Everybody? అలా మీరు ఎన్ని ఇంప్లిమెంటేషన్ అయినా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. Everybody clear? Like this way I'm going now. Okay? So scenario అర్థం కదా, ఇవ్వడం scenario. Is it clear? నా కంప్యూటర్ ఉంటే రేపు అడిగితే ప్రిపేర్ చేస్తాను. ఓకే, tomorrow మీకు మార్నింగ్ 7 మార్నింగ్ 8 ఓకే.
What is America వచ్చిన హాస్పిటల్ వస్తుందా? బాబు చెప్తాను రేపు సండే ఎన్నో తినేది